మ్యాచ్ కంటే ముందు ఏదైతే అనాలిసిస్ జరిగిందో దాదాపు 18 మంది కామెంటేటర్లో 12 మంది న్యూజిలాండ్ విక్టరీని ప్రెడిక్ట్ చేసినట్టయితే కనుక ఎక్కువగా భారతదేశ కామెంటేటర్లు మాత్రమే భారతదేశ టీంని సపోర్ట్ చేయడం జరిగింది. ఇంకా పాకిస్తాన్ సంగతి అయితే మనకి ఎలాగో తెలిసిందే కాబట్టి నరేంద్ర మోడీ స్టేడియం గుజరాత్లో కట్టినటువంటి స్టేడియం చాలా అద్భుతంగా కట్టడం జరిగింది. ఆ స్టేడియంలో భారతదేశం అంటే టీమిండియా ఈ ఫైనల్స్లో గెలిచి న్యూజిలాండ్ మీద గతంలో ఉన్నటువంటి రికార్డుని సరిచేయటం, మరి అట్లాగే వరల్డ్ కప్ కూడా 3వ గెలవటం ప్రపంచంలో వేరే ఏ టీంకి సాధ్యపడిన విధంగా హోమ్ టీం ఏదైతే ఉందో హోస్టింగ్ టీం అయ్యుండి కూడా గెలవటం, మరి అట్లాగే కన్సిక్యూటివ్గా 2024లో అలాగే 2026లో గెలిచి సరికొత్త రికార్డు సమానం చేయటం, మరి అట్లాగే 6 ఓవర్లో అత్యధిక పరుగులు 92 పరుగులు రాబట్టినటువంటి టీమిండియా రికార్డు బ్రేక్ చేయడం, ఇవన్నీ కూడా చూసినట్టయితే కనుక నరేంద్ర మోడీ స్టేడియం ఖచ్చితంగా అచ్చొచ్చిందని చెప్పాలి. మరి ఇదే స్టేడియంలో నరేంద్ర మోడీ గారికి ఇంచుమించు ఆత్మని చెప్పినట్టుంటే అమిత్ షా గారు కూడా మ్యాచ్ని లైవ్గా వీక్షించడం, ఆయన ఆధ్వర్యంలో మరి ఆయన కుమారుడు అంటే జేషా ఏదైతే ఐసీసీ చైర్మన్గా ఉన్నారో మరి ఆయన పూర్తిగా ప్రపంచం మొత్తం అల్లకల్లోలం యుద్ధ వాతావరణం నెలకొని ఉంటే మరి ఇంత సక్సెస్ఫుల్గా రాను అని మొండికేసినటువంటి పాకిస్తాన్ టీంతో కూడా ఆడించి దాన్ని ఓడించి తిరిగి పంపించారు. తప్పకుండా కెప్టెన్ మన ప్లేయర్స్ ఎంతైతే ఉందో అంతే విధంగా బీసీసీఐ కానివ్వండి అలాగే ఐసీసీ తరఫున జేషా నాయకత్వం కూడా బలంగా పనిచేస్తుందని మనం